రమణ రేడియోలో వచ్చే కథ వింటూ కాఫీ తాగుతున్నాడు. ఆ కథలో మనుషుల కంటే ముందు కాలంలో పెంపుడు కుక్కలకు చాలా ప్రాధాన్యత ఇస్తారని చెప్తున్నారు. తమను కాపాడే మనిషి ఒక ఏజ్ వచ్చేసరికి ఏం చేతకాక ఉన్నప్పుడు తమ దగ్గర పెరిగిన కుక్క తన పెంచిన మనుషుల మీద ప్రేమతో ఎంతటి దొంగనైనా ఎంతటి క్రూర జంతువులనైనా పోరాడి తమ యజమానిని కాపాడుతుంది. అందుకే కుక్కలను ప్రేమించేవారు కుక్కల ఖర్చు ఎక్కువ అయినా దానివల్ల ఉన్న లాభమే ఎక్కువ కాబట్టి ఎంత ఖర్చు అయినా భరిస్తున్నారు. కుక్క పెంపకం వలన వాళ్ళతో ఆడుకునే ఒక పెంపుడు జంతువు ఉన్నందున దాంతో హాయిగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ముందు కాలంలో ఒంటరి ఫ్యామిలీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వాళ్ళ రక్షణకు గ్రామసింహమైన కాస్ట్లీ కుక్కలను ప్రాధాన్యత ఇస్తున్నారు. రమణ కాలంలో కుక్కలంటే వీధులలో తిరిగే కుక్కలు మాత్రమే పెంచుకునేవారు. ఆ వీధి కుర్రాళ్ళంతా ఆ తెల్ల కుక్క పిల్లలు పుట్టాయిరా అంటూ కుక్క పిల్లల దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా చూస్తూ ఏది మగ కుక్క ఏది ఆడకుక్క అంటూ గమనించి మగ కుక్క పిల్లకు ఎన్ని గోర్లు ఉన్నాయని గమనించి 21 గోర్లున్న కుక్కను నేను తీసుకుంటానని రాఘవ అంటే అంజి ఆ తెల్ల కుక్కను నేను తీసుకుంటానంటూ ముందే చెప్పుకునేవారు. దూరంగా తల్లి కుక్క తన పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారో అని వచ్చేసరికి ఆ పిల్లలు అక్కడి నుంచి వెళ్ళి దూరంగా నిలబడి చూసేవారు. అంతేకాని ఇప్పటి వారిలాగా అప్పుడు కాస్ట్లీ కుక్కలను పెంచేవారు కాదు. ఇప్పటి వారు వారి కుక్కలను అందంగా కూడా తయారు చేసి సంతోషపడుతున్నారు. కాస్ట్లీ కుక్కలకు ఇచ్చిన ప్రాధాన్యత తమ చుట్టుపక్కల కష్టంలో ఉన్న మనుషులకు ఇవ్వడం లేదు కొందరు అంటూ రమణ రేడియో కట్టేసి లేచి బయలుదేరాడు. తమ ఇంట్లో పెరిగే వీధి కుక్కకు ఫుడ్ పెట్టి వెళ్ళాడు. గుడ్ నైట్ పిల్లలు. నా కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. నా కథలు నోటిఫికేషన్గా వస్తాయి.